కెన్ ఐ విజిట్ యువర్ ప్లేస్ అని. విజిట్ చేసాక నార్త్లో ఒక పెద్ద బ్రాస్ విఘ్నేశుడు ఉన్నాడు. బ్రాస్ ఇస్ అ యాంటీ ఎలిమెంట్. ఎలాగా? బ్రాస్ ఇస్ అ ఎర్త్ ఎలిమెంట్. అంటే ఎర్త్ ఎలిమెంట్ ది మెటల్ బ్రాస్. సో వాటర్లో ఎర్త్ అంటే మన సాయిల్లో వాటర్ వేస్తే ఏమవుతుంది? సాయిల్ పాడవుతుంది, బురద అయిపోతుంది. వాటర్ కూడా కలర్ మారిపోతుంది. అంటే వాటర్ పాడవుతుంది, సాయిల్ పాడవుతుంది. సో నార్త్ వచ్చి ఆపర్చునిటీస్ మన ఎర్త్ ఎలిమెంట్ తాలూకా మెటల్ ఏదైనా పెడితే అది ఎనర్జీ ఇంబ్యాలెన్స్ కదా. సో ఇలాంటి చిన్న చిన్నవి కూడా చాలామంది నార్త్లో బ్రౌన్ కలర్ వాల్ పేపర్ అయినా, గోల్డెన్ కలర్ వాల్ పేపర్ అయినా, బ్రౌన్ కలర్ కర్టన్స్ అయినా, అవన్నీ చాలా అంటే ఆఫీసెస్ చూసాను. వెళ్ళేసరికల్లా అంతా బాగానే ఉంది, కానీ బ్రౌన్ కలర్ అయినా గోల్డెన్ కలర్ వాల్ పేపర్ నార్త్లో ఇచ్చారు. అలాంటప్పుడు వాళ్ళకి అది ఇంబ్యాలెన్స్ క్రియేట్ అవుతుంది. ఆఫీస్కి కానీ ఇంటికి కానీ వెళ్తే మీరు అసలు మనశ్శాంతిగా ఉండరేమో. ఇది ఇలా ఉంది, అది అలా ఉంది, ఇది ఇలా ఉంది. చిన్న చిన్న చేంజెస్ తో చాలా మటుకు చేంజెస్ తేవచ్చండి. చిన్న చేంజెస్ మీకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది, చిన్న చేంజెస్ తో ఇంత డిఫరెన్స్ వస్తుందా అని. ఇంకోటి నార్త్ చెప్పాను కదా, నార్త్ ఇస్ అ వాటర్ ఎలిమెంట్. సింపుల్ రెమెడీ చెప్తున్నాను, అంటే వింటున్న వాళ్ళకి అందరికీను. ఒక చిన్న వాటర్ ఫౌంటైన్ పెట్టండి. అంటే వాస్తుల్లో ఇంకేదైనా దోషాలు లేకపోతే వాటర్ ఫౌంటైన్ పెట్టడం అక్కడ ఏమవుతుంది? వాటర్ ఎలిమెంట్ క్రియేట్ అవుతుంది. నార్త్ ఇస్ అ వాటర్ జోన్. దాంట్లో వాటర్ ఫౌంటైన్ పెడితే వాటర్ ఎలిమెంట్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే మీ ఆపర్చునిటీస్ ఇంక్రీజ్ అవుతుంది.